జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. శంకరపట్నం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గంటా మైపాల్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ టు వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. రైతులకు యూరియా కొరత లేకుండా సకాలంలో యూరియా అందేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు యాసంగి కానీ వానాకాలం కానీ రైతులకు యూరియా కొరత లేకుండా రైతులకు అందజేశామని పేర్కొన్నారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత వస్తుందని ప్రతి గ్రామాల్లో 300 బస్తాల యూరియా వస్తే 500 మందికి పైగా రైతులు సహకార సంఘం సొసైటీల వద్ద యూరియా అందక ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నైట్ ఉదయం 2 గంటల నుంచి కాపు కాసే కాలం ఉండే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూపుమాపాలని 10 సంవత్సరాలు ప్రభుత్వం పాలించినప్పుడు యూరియా కొరత కానీ నీళ్ళ కొరత కానీ అదేవిధంగా కరెంటు కొరత కానీ పంటను పట్టించిన పంటని వెంబడే కొనుగోలు చేయడం కానీ రైతు భరోసా ద్వారా రైతులకు ఎలలేని సేవ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులు ఈరోజు ఎందుకు కేసీఆర్ ఓటుకుంటుంది, ఎందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చుకుంటామని ఒకే బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు రైతులు చూస్తారు ఇవాళ యూరియా కొరత కోసం మీరు కూడా వస్తుండ్రు, పత్రికా విలేకరులు కానీ ఎవరు కానీ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ఏ మూల పోయినా కూడా ఏ ప్రాంతానికి పోయినా కూడా ఇవాళ యూరియా కొరత విపరీతంగా ఉన్నది. దానికి 300 బస్తాలు వస్తే ఒక లోడ్ వస్తే 500 మంది జమ అవుతారు, కొట్టుకునే కాలం ఉన్నది. అంటే ఇటువంటి నీచ ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారు. వచ్చే స్థానిక ఎలక్షన్లు కానీ వచ్చే ఉప ఎన్నికలు కానీ ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారు. రైతులు ఇప్పటికైనా మీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ఏది కానీ ఎవరు మంచిగా చేస్తారు ఎవరు చెడ్డ చేస్తారు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు మట్టి కాదు కదా, చిన్న ఇట్లా కాలుతుందంతే నీళ్ళు మారినాయి కుదలేదు. రైతుకు సంబంధించి ఎలాంటి యూరియా కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎలాంటి కొరత లేదు. అంత మంచి ప్రభుత్వాన్ని మిస్ చేసుకున్నందుకు ఇలా రైతులు విపరీతంగా బాధపడతారు. ఎందుకురా మార్పు అని ఇవాళ ఈయన కోటేసి ఇంత గలీజ్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని దీనికి ఈ రైతులకు యూరియా వెంటనే సరఫరా చేసి వాళ్ళ రైతులు ఆదుకోవాల్సింది కదా. మా పార్టీలకు ఇతర పార్టీలకు కక్షలు ఉంటాయి కావచ్చు కానీ రైతులతో మీకు ఎలాంటి కక్ష ఉండద్దు. వెంబడే కాళేశ్వరం నీళ్ళను వదిలిపెట్టి రైతులు ఆదుకొని అదేవిధంగా యూరియా కూడా వెంబడే సప్లై చేసి రైతులను ఆదుకోవాలని మా ప్రభుత్వ తరఫున మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.